సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏమిటి అంటే, తల్లి, నీ వాళ్ళే నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. జాగ్రత్త పడకపోతే నీవే నష్టపోతావని అంటున్నారు. మరి బాబాగారు మన కోసం ఎందుకు అలా చెప్తున్నారో పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తల్లి, నీ వాళ్ళే నిన్ను ఇబ్బంది పెట్టాలని, నువ్వు ఎదుగుతుంటే చూడలేక నీ మీద ఈర్ష్యాద్వేషాలని పెంచుకున్నారు. ఎప్పుడైనా కానీ ఒక తల్లి కడుపున పుట్టిన తోబుట్టువులు ఒకరి క్షేమం ఒకరు కోరుకోవాలి. బంధుత్వం అంటే ఒకరి క్షేమం ఒకరు కోరుకుంటూ వారు బాగుండాలి అని అనుకోవాలి. కానీ ఒకరు ఎదుగుతుంటే మరొకరు ఈర్ష్యాద్వేషం అనేది చూపిస్తూ ఉన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు నీ జీవితంలో జరగబోతుందమ్మా. నీ యొక్క బంధువులే, నీ రక్త సంబంధికులే, నీ కుటుంబ సభ్యులే, నీ వాళ్ళే, నీ ఇంట్లో వాళ్ళే నీ యొక్క ఎదుగుదల చూసి కుళ్ళుకొని రగిలిపోతున్నారు. ఆ బంధం ఎవరు? ఆ రక్త సంబంధానికి ఎందుకు ఇంత కోపమని తెలుసుకోవాలనుకుంటున్నావు కదా? అయితే జాగ్రత్తగా నీ సాయి చెప్పేది వినమ్మా. విన్న తర్వాత ఎలా జాగ్రత్త పడాలి అనేది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నీ జీవితంలో జరుగుతున్నది ఏంటో నీకు తెలుసా? ఇది అందరి గురించి చెబుతున్న మాట కాదు. నువ్వు ఎవరైతే ఈ కష్టాలు పడుతూ ఉన్నారో వారి గురించే. చాలామంది 100కి 90% మంది తోబుట్టువులతో ఎంతో ప్రేమగా ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు సహాయపడుతూ, ఒకరు కష్టంలో ఉన్నప్పుడు మరొకరు కష్టం నుంచి గట్టెక్కించి, ఆపదలో భరోసాగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకునేవారు చాలామందే ఉన్నారు. అయితే ఈ యొక్క నీ విషయంలో జరిగేది చాలా వ్యత్యాసంగానే ఉంది తల్లి. నీవు ఎదుగుతుంటే నీ మీద అసూయతో నీ ఎదుగుదల చూడలేకపోతున్నారు. తనతోటి ఎప్పుడూ కూడా కోపంతో, ఆవేశాలతోటి, అర్థం లేని మూర్ఖత్వాలతో ఎదుటి వారి యొక్క నాశనం కోరుకునే విధంగా నీ మీద ఇప్పుడు అంత కోపం అనేది చల్లుతున్నారు. తల్లి, ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, ఏదైతే నేను చెబుతున్నానో, నువ్వు ఏదైతే వింటున్నావో నీ జీవితంలో ఇప్పుడు జరుగుతూ ఉంది. నువ్వు ఎప్పుడూ కూడా నా భార్యే కదా, నా భర్తే కదా, నా కుటుంబ సభ్యులే కదా, నా రక్త సంబంధికులే కదా, నా తోబుట్టువులే కదా అని అందరినీ ప్రేమిస్తావు, ఆదరిస్తావు, కష్టంలో ఆదుకుంటావు. ఎంతైనా కానీ వారి మీద నువ్వు జాలి చూపిస్తూ ఉంటావు. అది నీ మంచి మనసు. ఎంతగా నువ్వు వారిని ఇష్టపడతావంటే నీకు లేకపోయినా వారికి పెట్టాలి అన్నంతగా ఇష్టపడుతూ ఉంటావు. ఎంతగా నువ్వు వారిని ఇష్టపడకపోయినా వారి కోసం త్యాగం చేస్తున్నావో వారికి అర్థం కాదు. ఏదైనా నీకు కష్టతరంగా అనిపించినా వారి కోసం ఆ కష్టాన్ని ఓర్చుకుని వారి మనసు ఎక్కడ నొప్పి కలుగుతుందో అని నువ్వు ఆ బాధని ఓర్చుకుంటూ ఉంటావు. అంత మంచి గొప్ప మనసు తల్లి నీది. కానీ వారు నీ మీద అసూయపడుతూ ఉన్నారు. నీ చిరునవ్వు అనేది నీ పెదవుల మీద ఎప్పుడూ ఉంటుంది. కానీ వారు నీ మీద కోపంతో మనసులో ద్వేషం పెట్టుకొని ఉన్నారు. వారిని మంచి స్థాయిలో నిలబెట్టాలని నువ్వు తాపత్రయపడితే నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళ్తావో అని వారు చూస్తూ ఉన్నారు. వారు మంచి స్థాయికి వెళ్తే నువ్వు సంతోషపడతావు. కానీ నువ్వు ఎక్కడ గొప్ప స్థాయికి వెళ్తావో, గొప్పగా బ్రతుకుతావో అని, నువ్వు మంచి విలువలను ఎక్కడ సంపాదించుకుంటావో అని వారు కుళ్ళుకొని చచ్చిపోతున్నారు తల్లి. నీ మీద పడి కడుపులోనే ఏడుస్తూ ఉన్నారు. వారు నీ మీద ఎంతో బాధ అనేది కూడా కాదు, చాలా అనేది చూపిస్తూ ఉన్నారు. నీ మంచితనం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారమ్మా. నీ యొక్క మంచితనానికి భగవంతుడు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా నీకు సహాయపడుతూనే ఉంటాడు. కానీ వారు మాత్రం నువ్వు ఎక్కడ ఎదిగిపోతావో, ఎక్కడ మంచి పేరు తెచ్చుకుంటావో అని కుళ్ళుకుంటూ ఉన్నారు. వారి స్వార్థ మనసు అలా ఉంది తల్లి. అంటే నీ తోబుట్టువులే కావచ్చు, లేదా నీ యొక్క రక్త సంబంధికులే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ యొక్క చాలా ఇష్టమైన వాళ్ళే కావచ్చు, నిన్ను ఒక అస్త్రంలా వాడుకుంటున్నారు అని చెప్పి చాలా రకాలుగా నేను నీకు తెలియపరిచాను. అయినా నువ్వు తెలుసుకున్నట్టే తెలుసుకోలేనట్టే ఉంటున్నావు. ఎందువల్ల అంటే నా వాళ్ళే కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నావు. ఏమైనా నా వాళ్ళే కదా అనే ఒక్క మాటతో నువ్వు అన్నిటినీ కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు. నువ్వు చేసిన పుణ్యం అనేది ఎప్పటికీ నీకు ఏదో ఒక రూపాన కలిసి వస్తుంది.
వారు ఈరోజు నిన్ను మోసం చేసి నీ నుంచి ఏదైనా కానీ పొంది ఆ పొందిన దానితో సంతోషంగా ఆనందంగా బ్రతకవచ్చు. కానీ అది తాత్కాలికమే తల్లి. ఎప్పుడైనా కానీ ఎదుటివారి దగ్గర న్యాయంగా ఉండి న్యాయంగా ఆశించి న్యాయమైన మార్గంలో అడుగుపెట్టినప్పుడు మాత్రమే అది చిరకాలం నిలిచి ఉంటుంది. అలా కాకుండా మోసం చేసి వారిని దెబ్బ కొట్టాలి అని సంపాదించుకుంటే అది ఎంత పెద్ద ఆదాయమైనా సరే అది ఖచ్చితంగా మధ్యలోనే నీరు కారినట్టు కారిపోతుంది. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు మధ్యలో వారి గురించి తెలిసి బాధ కలిగినా కూడా ఆ సంతోషం అనేది నీకు నిలకడగానే ఉంటుంది. కానీ నష్టపోయేది వారే. భవిష్యత్తులో నువ్వు నష్టపోకూడదని నీకు వారి గురించి తెలియజేయాలని ఈరోజు నేను చెబుతున్నాను. ఎందువల్ల అంటే నష్టపోయిన తర్వాత డబ్బు పోతేనో అసలు మొత్తానికి పోతేనో తర్వాత నీ మంచితనం వల్ల నీ మంచి మనసు వల్ల సంపాదించుకుంటావు. కానీ మనసుకి గాయమైతే అది ఎంత బాధగా ఉంటుందో కదా. తర్వాత బాబాని నా దగ్గరికే వస్తావు. అందుకే పూర్తిగా వారి గురించి గ్రహించి తెలుసుకుని జాగ్రత్త పడతావని ఇంత దూరం చెప్తున్నాను తల్లి. ఇన్ని రకాలుగా చెప్తున్నాను. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే జీవితంలో అడుగు ముందుకు వేసి నిన్ను మోసం చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నారు తల్లి. అది కేవలం తాత్కాలికమే. వారికి ఆ విషయం తెలియడం లేదు. ఇక్కడ నేను అటువంటి మోసపూరితమైన మనుషుల గురించి మాట్లాడడానికి ఎప్పుడూ ముందుకు రాను. కానీ నా యొక్క బిడ్డ, నా యొక్క భక్తునివైన నువ్వు నా యొక్క ప్రియమైన బిడ్డవు కదా. నువ్వు అందువల్లే నీకు ఎక్కడ గాయం తగులుతుందో, నీ మనసు ఎక్కడ బాధ కలుగుతుందో అని ఇంత దూరం చెబుతున్నాను. కేవలం నీ యొక్క మంచి మనసు నువ్వు ఉండే ఈ విధంగా ఉండేవారికి వారి అవసరాలు తీర్చుకోవడానికి నిన్ను పాములా వాడుకుంటూ ఉన్నారు. అది నువ్వు గ్రహించి కూడా వారి యొక్క అవసరాలు తీర్చినప్పుడు నీకు ఏదైనా అవసరం వచ్చినా లేదా నీకు కాసేపు మాట్లాడాలని చెప్పి వారితో అనిపించినా లేదా వారితో నీకు ఏ విధమైన పని పడినా మనస్ఫూర్తిగా మనసులో ఎటువంటి కల్మషం అనేది లేకుండా ఎప్పుడూ కూడా నీ కోసం ముందడుగులో ఉంటున్నారా లేదా అనేది నువ్వు గ్రహించాలి. నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎటువంటి దుర్మార్గమైన మాటలు కానీ లేదా దుష్పూరితమైన మాటలు కానీ నిన్ను అనగదొక్కేటటువంటి ఆలోచనలు కానీ చేస్తున్నారా అని నువ్వు కాస్త తెలుసుకోవాలి. ఎప్పుడైనా నీ సంతోషమే వారి యొక్క సంతోషంగా భావించి నమ్మి ప్రేమగా ఆప్యాయత చూపించినప్పుడు ఆ బంధం ఎలా ఉంది అని నువ్వు ఖచ్చితంగా గమనించాలి తల్లి. నువ్వు అలా గమనించినప్పుడే నీ వారెవరు, నీ వారు ఎవరు కాదు అనేది నీకు అర్థమవుతుంది. ఒకరోజు నిన్ను ఎప్పుడైనా కానీ ఏ విధమైన బరువుని నీ గురించి వారి మనసును వారు పెట్టుకోవడం లేదు. నీ బరువుని వారు ఎప్పుడూ కూడా మోయరు. నీకు సహాయం చేసి వారు చిక్కుల్లో ఇరుక్కోవాలనుకోరు. ఒక్క రూపాయి కూడా నీకు ఖర్చు చేయాలని అనుకోరు. కనీసం నువ్వు తినే అన్నం ముద్దను కూడా లెక్క పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు నీకు ఎంత విలువిస్తున్నారో నువ్వు గమనించాలి కదా. దీనంతటికీ కూడా కారణం వారి యొక్క చెడు బుద్ధి, చెడు ఆలోచన. ఇక్కడ వారికి కావాల్సింది నీ చేత వారికి అవసరం. నీ దగ్గర ఏదో ఒక అవసరం ఉంది కాబట్టి నీ చుట్టూ తిరుగుతున్నారు. అది గమనించు. నీవు ఒక తోబుట్టుగా ఎటువంటి ప్రేమను కానీ ఆప్యాయతను కానీ వారికి చూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. కానీ వారు అలా లేరు తల్లి. ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి కదా. ఇక్కడ ఇవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతున్నప్పుడు ఏముందిలే, నాకంటూ ఎవరున్నారు, తప్పు ఎప్పు ఎవరిపైన వారు పోతారులే అని నువ్వు ఎవరి కర్మకు వారు ఉంటారులే అని వదిలేస్తావు. కానీ వారు అలా అనుకోరు కదా. నా వంతు సాయం నేను చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ మంచి మనసుకు తగ్గట్టు నీకు భగవంతుడు ఎప్పుడూ సాయం చేస్తాడమ్మా. వారు చేసిన తప్పులకు ఎప్పుడైనా సరే ఒకరోజు తప్పకుండా శిక్షనైతే అనుభవిస్తారు. నా మంచితనానికి ఎప్పుడైనా ఒకరోజు పుణ్యం దక్కకుండా ఉంటుందా అని చెప్పి వారు చెప్పిన దాన్ని ప్రతిదీ కూడా నువ్వు చేసుకుంటూ పోయావు అంటే కనుక ఏది చెప్పినా కూడా నువ్వు అమాయకంగా తలూపావు అంటే చివరికి నిన్ను కూడా పూర్తిగా దెబ్బతీస్తారు. ఎప్పుడైనా నువ్వు వెలిగించిన దీపమే నిన్ను కాల్చేస్తే అది నిప్పైనా కూడా ఆర్పాలి కదా. అలాగే నీ సొంత వారైనా కూడా కాస్త దూరం పెట్టు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతే ఉండు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకుంటావు. కానీ నీ మనసులో ఏదైనా వారి మీద చెడు అభిప్రాయం పడినా, నీ మనసుని వారు గాయపరిచినా అది తట్టుకోవడం చాలా కష్టం కదా. అందుకే తల్లి ఇంతలా చెబుతున్నాను. నీ మనసు బాధపడకూడదు అని చెబుతున్నాను. నేను మోసపోయాను, నా వాళ్ళే కదా మోసం చేశారు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ వేలే నీ కన్ను నిన్ను పొడిస్తే బాధ నీకే కదా. నీ కన్నే నా చెయ్యే
కదా పొడిచింది అని ఊరుకుంటావా? కన్ను అనేది దెబ్బ అనేది తగులుతుంది కదా! అలాగే ఇవన్నీ కూడా చెరిగిపోయిన తర్వాత ఏది కూడా సాధ్యం కాదు. ముందుగా జాగ్రత్త పడడం నేర్చుకో. జాగ్రత్త పడి ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచు. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. అది నీ వాళ్ళ, నా వాళ్ళ, పరాయి వాళ్ళ అనేది పక్కన పెట్టి నీవు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. నీ కోసం కాకపోయినా నిన్ను నమ్ముకున్న వారి కోసమైనా నువ్వు కొందరికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళు రక్త సంబంధికులైనా, నీ బంధువులైనా, నీ ఇంట్లో వాళ్ళైనా ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఒక్కసారి నువ్వు వారికి గట్టిగా బుద్ధి చెప్పావు అంటే కనుక నీ జోలికి రారు కదా, నిన్ను మోసం చేయాలని చూడరు కదా. గట్టిగా సమాధానం అయినా ఇవ్వు తల్లి. అప్పుడే వారు నీ విలువ ఏంటో తెలుసుకుంటారు. నిన్ను మోసం చేయాలి అనే ఆలోచన అనేది విరమించుకుంటారు. అది లేకుండా చేసుకుంటారు. అలా కాకుండా నువ్వు ఎప్పుడులాగే ఉండావంటే ఖచ్చితంగా నిన్ను మోసం చేసి నీ మనసును గాయపరచడం మాత్రం తప్పకుండా జరుగుతుంది. నువ్వు బాధపడ్డావంటే ఈ సాయికి కూడా బాధగా ఉంటుంది. నీ తండ్రిని కదా నేను, ఎవరు కూడా నమ్మలేనటువంటి రోజులమ్మా ఇవి. అవసరానికి మాత్రమే మన వాళ్ళు, అవసరం తీరిపోయిన తర్వాత పరాయి వాళ్ళు. ఎప్పుడైనా కానీ ఒకరు మన దగ్గర ప్రేమగా ఆప్యాయతగా వచ్చారు అంటే ఏదో అవసరం ఉంది అని మొదటగా నువ్వు గ్రహించాలి. ఎందుకంటే నిజంగా అంత ప్రేమను చూపించేవారు ఇప్పటికీ రోజుల్లో ఎవరూ లేరు తల్లి. అవన్నీ కూడా చాలా పాతకాలం, అవన్నీ పూర్వకాలం రోజుల్లోనే, అమ్మమ్మ నాటి, తాతయ్య నాటి కాలంలో మాత్రమే జరిగేవి. ఇప్పుడు అంతా నాటక కాలంగా మారింది. అందరూ కూడా నటిస్తూ ఉన్నారు. అలాంటి నటనలో నువ్వు పడవద్దు. ఎవరిని ఎవరు కూడా నమ్మకూడదు. ఎవరిని ఎవరు కూడా అది నమ్మి, ఆ డబ్బు నమ్మి ఇవ్వడం, లేదా వస్తువులు నమ్మి ఇవ్వడం, లేదంటే వారి కోసం సమయాన్ని కేటాయించడం, ఇదన్నీ కూడా వృధా ప్రయాసే అవుతుంది. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్త పడు. నీ జీవితానికి ఏది కావాలి, ఏది అవసరం, ఎవరు నీ చుట్టూ ఉండాలి అనేది నిర్ణయించుకోవాల్సింది నువ్వే, నీ చుట్టూ ఉన్నవారు కాదు. ఆ విషయాన్ని గ్రహించి ముందుకు సాగు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.